ఈ ఏసీ కంప్లైంట్ ఏంటంటే కంప్రెసర్ పనిచేయట్లేదు, అలాగే ఫ్యాన్ కూడా పనిచేయట్లేదు. ఈ కంప్రెసర్ కనెక్షన్స్ రిమూవ్ చేసి ఈ ఫ్యాన్ కనెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్యాన్కి ఒకదానికి ఇస్తే మళ్ళీ పనిచేస్తుంది. కాకపోతే కంప్రెసర్ ఫ్యాను రెండు కలిపి పనిచేయట్లేదు. అందుకని నేను ఈ అవుట్డోర్ యూనిట్లో కెపాసిటర్ ఉంటుంది కదా, కంప్రెసర్ రన్నింగ్ కెపాసిటర్ ఇది కంప్రెసర్ రన్నింగ్ కెపాసిటర్ అంటారు దీన్ని. ఈ రన్నింగ్ కెపాసిటర్ని నేను ఇప్పుడు చేంజ్ చేశాను. ఇప్పుడు కనెక్షన్స్ ఇస్తాను. ఈ బ్లూ అన్నది న్యూట్రల్లో, ఈ రెడ్ అన్నది ఉందో చూసారా, ఇది ఫేస్. వీటి కనెక్షన్స్ ఇచ్చి నేను మీకు చూపిస్తాను. సో చూడండి, ఇది ఈ ఎల్లో అన్నది ఉందో చూసారా, ఈ ఎల్లో వైర్ అన్నది ఎర్త్ మాట. ఎర్త్ అంటే ఈ వైర్ ఉంది చూసారా, ఈ వైర్ దేనికి కనెక్ట్ అవుతుంది? ఈ వైర్ బాడీకి కనెక్ట్ అవుతుంది. కంప్రెసర్కి వెళ్ళి ఫ్యాన్ వైర్స్ ఇవి రెండు చూడండి. బ్లూ న్యూట్రల్లో, ఇది కంప్రెసర్ ఫ్యాన్కి వెళ్తుంది న్యూట్రల్లో. ఇది బ్రౌన్ ఉంది చూసారా, ఈ బ్రౌన్ ఫేస్, ఈ ఫేస్ కూడా కంప్రెసర్ ఫ్యాన్కి వెళ్తుంది. ఇవి రెండు. ఇది చూసారా, ఇది కింద ఈ న్యూట్రల్ ఉంది కదా, ఎన్ అని రాశాడు. ఎన్ అంటే న్యూట్రల్లో, ఈ న్యూట్రల్ కాస్త మనకి కంప్రెసర్కి వెళ్తుంది. ఇది కంప్రెసర్ వైర్స్, మూడు వైర్లు కంప్రెసర్కి వెళ్తాయి. న్యూట్రల్ అన్నది కంప్రెసర్కి వెళ్తుంది. ఈ రెడ్ వైర్ అన్నది చూసారా, ఈ రెడ్ వైర్ అన్నది కెపాసిటర్కి వెళ్తుంది. కెపాసిటర్కి వెళ్ళి రెడ్ వైర్ అన్నది కెపాసిటర్కి వెళ్తుంది. వెళ్ళి ఈ ఎల్లో వైర్ ఉంది చూసారు, కెపాసిటర్ నుంచి వచ్చి ఈ ఎల్లో వైరు రన్నింగ్ మాట. ఇది రన్నింగ్ కెపాసిటర్. దీన్ని రన్నింగ్ కెపాసిటర్ అంటారు. కంప్రెసర్ రన్నింగ్ కెపాసిటర్. ఈ కెపాసిటర్ పనిచేయకపోతే కంప్రెసర్ అన్నది ఆన్ అవ్వదు. ఈ కెపాసిటర్ పనిచేయాలి. కెపాసిటర్ బాగుంటేనే కంప్రెసర్ అన్నది, ఏసీ కంప్రెసర్ అన్నది ఆన్ అవుతుంది అన్నమాట. ఏసీ కెపాసిటర్ అండి, 45 UF 450 volts. చూడండి ఇక్కడ 45 UF 450 volts ఏసీ కెపాసిటర్ ఇది. ఈ ఏసీ కెపాసిటర్ పోయింది. ఇదేమో కొత్త కెపాసిటర్. ఇది కూడా 45 UF 450 volts ఏసీ ఇది. ఈ కెపాసిటర్ ఎలా చెక్ చేయాలా అన్నది ఈ ఎల్ఈడి కంటిన్యూటీ టెస్ట్ మీద నేను మీకు చూపిస్తున్నాను. ఈ ఎల్ఈడి కంటిన్యూటీ టెస్ట్ వైర్స్ ఇవి. ఈ 45 UF 450 volts పాత కెపాసిటర్ని చెక్ చేస్తున్నాను. చూడండి, ఎల్ఈడి అన్నది బ్లింక్ అవ్వట్లేదు. ఈ ఎల్ఈడి అన్నది వెలగట్లేదు మీకు. మళ్ళీ రివర్స్లో పెడతాను, రివర్స్లో పెట్టి చూపిస్తాను. ఈ ఎల్ఈడి అన్నది వెలగట్లేదు. ఇప్పుడు చూడండి, కొత్త కెపాసిటర్ ఇది. ఎల్ఈడి అన్నది వెలిగారిపోయింది. మళ్ళీ రివర్స్ చేస్తాను. చూడండి, రివర్స్ చేసినప్పుడు వెలిగారిపోయింది. ఎల్ఈడి అన్నది వెలిగి ఆరిపోద్ది అన్నమాట. ఈ కెపాసిటర్ పనిచేస్తుంది అన్నది మనకి ఈజీగా తెలిసిపోతుంది ఈ ఎల్ఈడి కంటిన్యూటీ టెస్ట్ ద్వారా. ఈ కెపాసిటర్, కొత్త కెపాసిటర్ పనిచేస్తుంది. ఈ కెపాసిటర్ అన్నది పోయింది. ఇది కూడా 45 UF 450 volts ఏసీ. ఇది ఏసీ కెపాసిటర్ అంటారు దీన్ని. 45 UF 450 volts ఏసీ. ఇది ఏసీ కెపాసిటర్.